Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic persistence in prayer. ప్రార్థనలో పట్టుదల అనే అంశాన్ని గురించి ఈ దినం మనము ధ్యానం చేస్తాం. తరల వంచి ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, వాక్య ధ్యానంలో నీ కృప మాకిచ్చి నీవే మా అందరితో మాట్లాడమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 1 నుండి 6 వచనాలలో మనకు ప్రార్థన యొక్క ప్రాధాన్యత, ప్రార్థన సాధించిన గొప్ప పనులు హిజ్కియా జీవితంలో ఆయన ప్రార్థన వలన ఆయన ఆయుష్ పెంచబడి, ఆయన రోగము కుదుర్చబడి, ఆయన తన కుటుంబాన్ని, తన ఇంటిని, తన దేశాన్ని చక్కబెట్టుకొనగలిగిన మంచి సమయము ఆయనకు దొరికింది. ప్రార్థన మనిషిని దేవునితో అనుసంధానం చేయగలిగిన ఒక సాధనం. You see, prayer is an instrument that will make a connection between humans and God. You see, prayer has that power. Prayer is such powerful that it can bring God and humans together. It will fill the gap between humans and God. So prayer is important. In whatever religion you are in, prayer is important. Prayer, ప్రార్థన అంటే ఏదేదో అనుకో. Do not think prayer is something which is beyond your ideas. Prayer is nothing but talking to God. ప్రార్థన అంటే దేవునితో మన కష్ట నష్టాలను చెప్పుకోవటమే. మనసులతో చెప్పుకుంటాం కదా, మన కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు. అట్లనే మన కష్టాలు నష్టాలు బాధలు వచ్చినప్పుడు, అవసరతలు వచ్చినప్పుడు, ఇరుకులలో మనం ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవునితో చెప్పుకోవడం, అది ప్రార్థన. అంతే. దానికి ఏంటివో పద్ధతులు కనుక్కొని దాన్ని ఏమేమో చేసి అక్కర్లేదండి. అది యు నో హౌ యూ స్పీక్ టు యువర్ ఫ్రెండ్ వెన్ యు ఆర్ ఇన్ డిఫికల్టీ, హౌ యూ ఎక్స్ప్లెయిన్ యువర్ డిఫికల్టీస్ టు యువర్ ఫ్రెండ్ ఆర్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్. In the same way, you can explain your difficulties and your problems to God. That is prayer. Talking to God is prayer. While talking to God, you kneel down in respect to your God, and then you close your eyes to meditate and imagine His face. That is why you kneel down to respect Him, and that is why you close your eyes to meditate Him while praying. Adi enduku kallu moosukuntavu ani ante దేవుణ్ణి ఊహించుకోవటానికి, ఏకాగ్రత కొరకు, దేవుణ్ణే స్మరిస్తూ ఉండడం కోసం ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటాం. ఎందుకు మోకాళ్ళు వంగుతావు అని అంటే, భక్తితో, గౌరవంతో. ఒక రాజు దగ్గర ఒక బంట్రవుతో, ఒక మంత్రో, ఇంకొకడో మరొకడో ఎట్లా ఉంటాడనంటే మోకరించుతాడు. చూసి అట్లా మనము దేవుని సన్నిధానంలో మోకరించి కళ్ళు మూసుకొని భక్తితో ప్రార్థన చేస్తాం. అట్లా చేసే ప్రార్థన వలన గొప్ప కార్యం సాధించి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి మనకు బైబిల్ గ్రంథంలో. ఏంటి ఆ ఉదాహరణలు? అది మనం చూస్తే రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 1 నుండి 6 వచనాలలో మనం చూస్తే హిజ్కియా మరణకాలం సమీపించింది. చూడండి, హిజ్కియా గ్రంథము, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1 వచనంలో, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టుకు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. కన్నీటితో ప్రార్థించినాడు ఆయన. ఎందుకనంటే నువ్వు చచ్చిపోతున్నావు. యూ విల్ లివ్ నో మోర్, యూ విల్ డై. And don't you have an idea to set right your family, to set right your house as a kingdom, your house as a family? కుటుంబముగా, సంఘముగా, రాజ్యముగా
నిన్ను నీవు చక్కబెట్టుకో హిజ్కియా అని యెషయా ప్రవక్త ఆయనకు ప్రబోధం చేసినాడు, ప్రవచించినాడు, దేవుని నామం పేరిట ప్రవచించినాడు. అప్పుడు హిజ్కియా గోడ వైపుకు మరలుకొని కన్నీటితో ప్రార్థించి, అవును ప్రభా, నా కుటుంబాన్ని నేను సరిచేసుకోవాలా, నా ఇంటిని నేను చక్కబెట్టుకోవాలా, నా రాజ్యాన్ని నేను చక్కబెట్టుకోవాలా, నన్ను కాపాడవు, నా నడవడిత నేను నీ ఎడల ఎంత భయము భక్తి కలిగి ఉంటేనో అది జ్ఞాపకం చేసుకొని నాకు ఒక అవకాశం ఇమ్మని హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థించినాడు. ఆయన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించినాడు. ఎప్పుడైతే ఈ ప్రవచనం చెప్పి ఆయనకు బుద్ధి చెప్పి యెషయా ఎనుకుదావు పట్టినాడు, ఆయన ప్రయాణమై వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఆయన నడిమిశాలలోనికి వెళ్ళగానే ఆ అంతఃపురంలో ఉన్న నడిమిశాలలోనికి మధ్య గదిలోనికి వెళ్ళక మునుపే దేవుడు మరలా యెషయాకు దర్శనమిచ్చి ఆ హిజ్కియాకు ధైర్యం చెప్పమని వెనక్కి పంపించినాడు. పో, నువ్వు చెప్పు నీ ప్రార్థన. ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన మళ్ళా మాట, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివై హిజ్కియా యొద్దకు పోయి, అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. మూడవ దినమున నీవు యెహోవా మందిరం నాకు ఎక్కిపోదు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకిచ్చేదను. మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నిన్ను విడిపించేదను. కన్నీటితో ప్రార్థించినాడు. మనం కూడా చాలా విచిత్రమైన ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఏంటివో పెద్ద పెద్ద పదాలు వాడి నోరంతా సొట్టలు తిప్పుతా ఏందేందో మన ఎక్స్ప్రెషన్స్. ఏం చేశాడు హిజ్కియా? ఏం చేయలేదు. తన తప్పు తాను తెలుసుకున్నాడు. నా ఇల్లు చక్కబెట్టుకునే అవకాశం మీ నాయన అని మనసు నిండా బాధతో కన్నీరు విడిచి ప్రార్థన. అంతే. ఎంతసేపు ప్రార్థించాడు? ఇట్ వాజ్ జస్ట్ నాట్ ఈవెన్ ఫర్ హాఫ్ ఎ మినిట్. He prayed and his prayer was heard. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. అందుకే యెషయాకు మరలా దర్శనం ఇచ్చినాడు. నా ప్రజల అధిపత్యకు హిజ్కియా ప్రార్థన నాకు వినబడింది. ఆయన కన్నీరు నేను చూచినాను. God will see your tears. You need to pray in tears if you are really in sorrow, if you are really in need, if you are really in difficulty. The Lord will see your tears. ఆయన నీ కన్నీటిని చూచి నీ ప్రార్థనకు సో కన్నీటితో నీవు కన్నీటితో ప్రార్థించడం అంటే నీ దుఃఖము నీ బాధను చెప్పుకోవటమే. అంతేగాని కన్నీటితో ప్రార్థన చేయమని అనేది కావాల్సిగా ఏడ్చడం అని కాదు. ఇట్ ఈస్ నాట్ టు క్రై వాంటెడ్లీ, బట్ టు పోర్ అవుట్ ఆల్ యువర్ బర్డన్స్ ఎట్ ద ఫీట్ ఆఫ్ యువర్ లార్డ్. దేవుని దగ్గర నీ బాధలన్నిటిని పొయ్యడమే ప్రార్థన. అడగండి, అడుగుడి మీకు ఇయ్యబడుతుంది, తట్టుడి మీకు తీయబడుతుంది. వెతకాల, అడగాల. యూ నీడ్ టు ఆస్క్ గాడ్ ఇన్ ప్రేయర్. యూ నీడ్ టు సీక్ గాడ్ ఇన్ ప్రేయర్. ప్రార్థన చాలా ముఖ్యం. ప్రేయర్ఫుల్ లైఫ్ విల్ ఆల్వేస్ బి సక్సెస్ఫుల్. కుటుంబాలుగా మీరు కూర్చొని ప్రార్థన చేయండి. ప్రతిరోజు ప్రార్థన చేయండి. వెన్ యూ సిట్ యాజ్ అ ఫ్యామిలీ బిఫోర్ గాడ్, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థించరో అక్కడ నేను ఉంటానని యేసుస్వామి చెప్తున్నాడు కదా. సిట్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ. యూ, యువర్ వైఫ్, యువర్ హస్బెండ్, యువర్ చిల్డ్రన్, యువర్ పేరెంట్స్ టుగెదర్ సిట్ యాజ్ అ ఫ్యామిలీ and the Lord will come and sit with you in the prayer. When he comes down and sit with you in the prayer, he will surely hear your prayers. When he hears your prayer, he will surely answer your prayer. కుటుంబంగా మీరు కూర్చోండి. దేవుడు మీ మధ్యలో ఉంటాడు. ఆయన ఉంటే ఏం జరుగుతుంది? మీ ప్రార్థనలు ఆయన వింటాడు. వింటే ఏం జరుగుతుంది? మీ ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు. సో ప్రేయర్ ఈజ్ ఇంపార్టెంట్. వెంటనే యెషయా వెనక్కి తిరిగి, దేవుడు నీ ఆయుష్ను ఇంకా 15 సంవత్సరాలు పెంచుతున్నాడు, నువ్వు నీ ఇంటిని చక్కబెట్టుకో. చూసి నువ్వు
ఇంకా 3వ దినమున, ఈ రోజు నుంచి 3వ దినమున నీ మరణకరమైన స్థితి నుండి లేచి దేవాలయానికి ఎక్కి నడుచుకుంటా పోతావు. 15 సంవత్సరాలు నీ ఆయుష్ నేను పెంచుతున్నాను అని నీ దేవుడు నీతో చెప్తున్నాడని యెషయా ప్రవచించి ఒక పండు, ఏమిటది, అంజురపు పండేనా, అంజురపు పండు ముద్దను తీసుకొని వచ్చినాడా. చూడండి, పట్టణమును అశ్షూరు చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పి అంజురపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడాను. ఆయనకొచ్చిన కురుపు మీద ఆ అంజురపు ముద్దతో పూసినారు. ఆ కురుపు ఆయనకు తగ్గిపోయింది. ద వూండ్ వాజ్ హీల్డ్. అప్పుడు హిజ్కియా అన్నాడు, అయితే 3వ దినమున నేను పైకి ఎక్కిపోతానా, ఆలయానికి ఎక్కిపోతానా? అట్లయితే దానికి సూచన ఏమి? గడియారము ముందుకు పోవుట సహజమే, కానీ అది వెనుకకు పోతుంది. ఎ వండర్ఫుల్ మిరకల్ హిజ్కియా కుడ్ సీ విత్ హిస్ ప్రేయర్. హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థన కాలాన్ని వెనుకకు నడిపించగలిగింది. దట్ పవర్ఫుల్ ఈజ్ యువర్ ప్రేయర్. వానికి ఫోన్ చేయి, వీనికి ఫోన్ చేయి, ప్రార్థన అవసరతల కోసం ఫోన్ చేయండి. వీడు ప్రార్థన చేస్తేనే వినడు దేవుడు. నువ్వు ప్రార్థన చేసినా వింటాడు. సో యూ నీడ్ టు ప్రే. వానికి ఫోన్ చేసి నువ్వు ప్రార్థన చేయి, నువ్వు చెయ్యు. యూ ప్రే ఫర్ యువర్ సెల్ఫ్ and God will surely answer your prayer. You need not seek the help of others to pray for yourself. Pray for yourself. You pray for yourself and God will hear your prayers. ప్రియమైనటువంటి వారులారా, ప్రార్థన దేవునికి మనకు మధ్య సంధిని సమకూర్చగలిగిన ఒక సాధనం. అందుకనే తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తా పౌలు గొప్ప సంగతులను వాళ్ళకు తెలియదు. వాళ్ళు బ్రతకాల్సిన తీరు, ఒక విశ్వాసి, ఒక క్రైస్తవ, ఒక మనుష్యుడు బ్రతకాల్సిన తీరును, పద్ధతుల గురించి మాట్లాడుతా 12వ వచనం, 5వ అధ్యాయం 12వ వచనంలో ద ఎపిజల్ టు థెస్సలోనియన్స్, ఫస్ట్ ఎపిజల్ టు థెస్సలోనియన్స్ చాప్టర్ 5 వర్స్ 12. మరియు సహోదరులు, మీరు ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి ధైర్యమియుడి, బలహీనులకు ఊతమియుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి, ఎవడును కీడునకు ప్రతికీడు ఎవ్వనికి చేయకుండా చూచుకొనుడి. ఇవి మనుషులు బ్రతకాల్సినటువంటి తీరులు. ఎవ్వరికి కీడుకు ప్రతికీడు. మరేం చెయ్యాలంటున్నాడు? 15వ వచనం చివరి భాగంలో, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుచూ ఉండండి. ప్రార్థన మీకు సమాధానాన్ని చేకూర్చగలదు. ప్రార్థన మీకు సంతోషాన్ని సమకూర్చగలదు. చూసి అయితే ఎట్లా చేయాలా? How should your prayer be? It must be a faithful prayer, a faith full of prayer. You see, మార్కు సువార్త 7వ అధ్యాయం 26 నుండి 29 వచనాల్లో ఒక సంఘటన జరిగింది. యేసుస్వామి దగ్గరికి ఒక చిన్న బిడ్డ తల్లి వచ్చింది. ప్రభువా, నా బిడ్డ దయ్యం పట్టింది, అపవిత్రాత్మ బట్టి ఉంది, నువ్వు నా బిడ్డను కాపాడు, వచ్చి కాపాడు. యేసుస్వామి ఆమెతో సున్నితంగా చెప్పిన మాట, సున్నితంగా ఆమెను నిరాకరించినాడు యేసుస్వామి. ఆమె యొక్క ఊరు, ఏం ఊరు ఆమెది అనంటే సురోఫెనికయ వంశస్థురాలు ఆమె. చూసి ఆమె గ్రీసు దేశస్థురాలు. ఆమె వచ్చింది, ప్రభువా, నా బిడ్డకు అపవిత్రాత్మ పట్టింది, నువ్వు రా. యేసుస్వామి అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, ఆయన చెప్పినటువంటి మాట. ఆయన ఆమెను చూచి 27వ వచనం, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను.
ఆమెను కుక్కతో పోలుస్తున్నాడు. నీకెట్లా ఇష్టము? ముందు బిడ్డలు ఇశ్రాయేలీల కొరకు నేను వచ్చిన, వాళ్ళకు నేను ముందు చెయ్యాలా? వాళ్ళ కడుపు నిండిన తర్వాతనే మిగిలినలకు నీకెట్లిస్తా? ఆమె విశ్వాసం ఎట్లాంటిది అన్నానంటే, పిల్లలు తినేటప్పుడు విరిగి పడిన రొట్టె ముక్కలు కుక్కలే కదా తింటాయి ప్రభువా, నేను అట్లాంటి కుక్కలలో ఒక కుక్కను అనుకో, నాకు ఈ మేలు అనుగ్రహించు నాయనా. శబాష్. యేసు స్వామి చెప్తున్నాడు, నీ విశ్వాసం గొప్పది. ఆమె వేడుకుంటుంది, ప్రార్థన చేస్తూ ఉంది యేసయ్యకు, యేసయ్య నా బిడ్డను కాపాడు. కుక్క పిల్లలకి ఎట్లయ్యా, నేను కుక్కనే అనుకో. ఆమె విశ్వాసం, ఎట్లనైనా నువ్వు నా బిడ్డను కాపాడాలా అన్న ఆమెలోని నా కాపాడుతాడన్న విశ్వాసమే ప్రార్థనలో విశ్వాసం. నేను అడిగింది నేను పొందుతాను అని విశ్వసించి ప్రార్థించాలా, అప్పుడు అది నీకు దొరుకుతుంది. అనుమానముతో నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మొదలుపెట్టుడే అనుమానంతో మొదలు పెడితే నీకేం ఫలము? కాబట్టి విశ్వాసంతో ప్రార్థించండి, పట్టుదల కలిగి ఉండండి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. అప్పుడు మనం అడిగిన సమస్తాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మీకు దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి వారికి కావాల్సిన మేలను ఆరోగ్యం అనుగ్రహించండి. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారందరినీ మీ గాయపడిన హస్తములతో ముట్టి పరిపూర్ణ స్వస్థత, ఆరోగ్యం మీరు వారికి అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. ఎవరికి ఏ కష్టం హాని కలగకుండా కాపాడి అందరికీ క్షేమం, సంతోషం, సమాధానం అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారికి కావాల్సిన ఆర్థిక సాయం అనుగ్రహించండి. మరొకసారి మేమందరం నీ వాక్యం ధ్యానించుతారు. నీవే నీ కాపుదల మాకిమ్మని యేసు నామమున వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. త్రియక దేవుని ఇప్పుడు సదాకాలం మీకు తోడైనను గాక. ఆమెన్.